ఒక విచిత్రం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు ఉన్నాడు కాబట్టి ఉత్తరప్రదేశ్లో హిందువులు ఆ మాత్రం బ్రతకగలుగుతున్నారు. ఇదివరకు అజాం ఖాన్ లాంటి రాక్షసుని చూశారు. అలాగే భూ మాఫియాలు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రౌడీలు, రాక్షసులు చేసిన ఘాతుకాలు చూశారు. తాజాగా మేజర్ బిపిన్ భట్ ఎవరైతే సైన్యంలో వీరమరణం పొందినటువంటి ఆయన స్థలాన్ని కబ్జా చేస్తే వాళ్ళ అమ్మాయి అంజనా మొన్న మధ్యన యోగి ఆదిత్యనాథ్కి తమ బాధ చెప్పుకుంది. ల్యాండ్ మాఫియాకి సంబంధించి ఎంత హింసపడ్డాము అన్నటువంటిది. ఇల్లీగల్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అమరవీరుడికి సంబంధించినటువంటి ఆయన ఇంటిని ఆక్రమించుకున్నారు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు అది ఖాళీ చేయించి ఇవ్వడం అన్నటువంటిది ఒక్క యోగి ఆదిత్యనాథ్కే చెల్లింది. Good evening, my name is Miss Archana Bhatt. With the help of Devanshi absent, the whole Uncle Rani Ma'am Dubey Bhaiya and Army Cantonment high officials, I have come back to my house. I unfortunately lost my parents and brothers some time ago. I was living alone. The Pola uncle helped me. He's a very good, decent person. God bless him. अब मैं अपने रानी दीदी टपोला अंकल, आर्मी ऑफिसर्स, हाई ऑफिसर्स की तरफ से दुबे भैया को बहुत धन्यवाद देती हूँ. मुझको अपने पेरेंट्स का अंकल ब्रदर्स तक घर पर ఇది చివరికి యోగి ఆదిత్యనాథ్ నిలబట్టడంతో ఆమెకి అండ దొరికి తన కబ్జా నుంచి బయటపడింది, మాఫియా కబ్జా నుంచి.